పోలీస్ స్టేషన్లో 4.5 గంటల పాటు పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, లీజుకు సంబంధించిన వివరాలు అడిగినట్టు చెప్పారు. గతంలో తాను మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశానో అవే అంశాలు పోలీసులకు వివరించినట్లు కూడా పోచంపల్లి చెప్పారు. మరోసారి విచారణకు రావాలని చెప్పలేదని, ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆయన చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, మైనాబాద్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 4.5 గంటల పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారణ జరిపి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. గతంలో ఫామ్ హౌస్ లో అక్కడ జరిగినటువంటి కోడి పందాలు కావచ్చు, క్యాసినోకి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు రైడ్ చేసినప్పుడు 10ల సంఖ్యలో అదుపులో తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారించి రిమాండ్ కి తరలించారు. అక్కడ గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేటువంటి ఆరోపణలతోటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ కోడి పందాలు క్యాసినో నిర్వహించినటువంటి ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కావడంతో ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మొదటిసారి ఇచ్చినటువంటి నోటీస్ కు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ దాంతో సంతృప్తి చెందకపోవడంతో రెండోసారి విచారణకు రావాలంటూ కూడా ఈ రోజు ఆదేశించడంతో విచారణకు హాజరయ్యాడు. దాదాపు 4.5 గంటల పాటు విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. అయితే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే మాత్రం పోలీసులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారంటూ కూడా మాట్లాడడం జరిగింది. లీజుకు సంబంధించినటువంటి వివరాలు అడిగారు. ఆ వివరాలన్నింటినీ కూడా పోలీసులకు అందజేశానని, గతంలో ఏదైతే మీడియాకు ప్రెస్ రిలీజ్ చేశానో ఆ అంశాలన్నింటినీ కూడా మరోసారి పోలీసులకు కూడా అందజేశాను. కాబట్టి తాను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారనేటువంటి అంశాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తున్నాడు. మరోసారి విచారణకు రావాలని ఇక్కడ కూడా ఏం పోలీసులు చెప్పలేదంటూ కూడా తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగానే చూస్తున్నానంటూ కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.